ఏయ్ మనం 5 ఉన్నాంరా వాడకట్టుకు రేపు పండుగ ఏం తెచ్చుకుందాంరా. నిన్న ఓ దగ్గర కోడి కోసం పోయినా, నాటుకోడి పుంజు కోసం. ఆడు పుంగివల్గా రెడీ చెప్పిండు. పుంజులు దొరికాయారా మీ ముఖాలకు? ఎప్పుడన్నా చూసిన ముఖమేనా? 10 ఊర్లలో దందే చేస్తారా నేను ఓ అబ్బో అన్నిగానే ఉన్నాయి నాయన. ఏదో ఒక్కరికి ఫోన్ చేసి చూస్తా, నీ పుంజులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 10 పుంజులు ఇప్పుడు లైన్గా పెడతారు మనం. అంటే మన లెవెల్ ఏందనుకుంటున్నావురా? ఊర్లో పోంటి వస్తాయి అన్న అనుకుంటే లేని పుంజు పైసా కూడా అడగారు. నేను పోతే ఏం పెద్దమ్మా బాగున్నా? ఎవరో బిడ్డ నాకు గుర్తు లేదు, మరి నాకు చూసినో ఏమో నాకు తెలియదు. మరి అమ్మ తోడు ఫేస్ కూడా గుర్తులేదంట ఆ ముసల్దానికి. నువ్వంటారా పెద్దమ్మ అన్నం తినమంటుంది ఇప్పటిదాకా. అన్నం తినమంటుంది ఇప్పటిదాకా. చాయ్ తాగమంటుంది అన్నం తినమంటుంది. ఒళ్ళు లేవంటే అమ్మేసుకున్నట్ట నిన్న. గా ఇంటికో గాడి పోదా ఎవరు మీరు? మామ చూస్తారు పో నాడు. కిరాయిలు రా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया. ఏయ్ మనం 5 ఉన్నాంరా వాడకట్టుకు రేపు పండుగ ఏం తెచ్చుకుందాంరా. ఇంకా తెచ్చుకున్నాం. ఏటను తెచ్చుకున్నామా? 5 కలిసి మంచి దందా అని చేసుకున్నాం. ఏటను అరే ఈ ఆటలు గిట్టలు ఎందుకురా? ఆరామ్స్గా తలకాయలు తెచ్చుకున్నాం. తలకాయలు మనకు అందరు తలకాయలుగా ఎగబడుతురు. ఇంకా మళ్ళీ ఆట ఎందుకంటావురా నువ్వు? నీ అవ్వయి ఆటలు తలకాయలు ఎందుకురా నాయన? నేను ఒక దగ్గరికి పోయినా నిన్న, నాటుకోడి పుంజు కోసం మనం పోతే వాడు పుంగివల్గా రెడీ చెప్పిండు ఆడు. ఆ కాలంలో మన నాయనల కాలంలో బొచ్చడు కొలు దొరికినాయి. ఏడ వాడతాడ కోసుకొని తిన్నారు. ఈడనైతే ఒక్క పుంజు దొరకలేదు. పుంజులు దొరికాయారా మీ ముఖాలకు? ఎప్పుడన్నా చూసిన ముఖమేనా? 10 ఊర్లలో దందే చేస్తారా నేను? 10 ఊర్లలో దంద చేస్తా. పుంజులు ఎన్ని కావాలని నేను ఇప్పిస్తుందా? ఊరు మొత్తం నాకు అలవాటేనాయి. నాడు ఎన్ని పుంజులు కావాలి నీకు? పుంజులు కరువు అంట. ఓ అబ్బో అన్నిగానే ఉన్నాయి నాయన. ఏదో ఒక్కరికి ఫోన్ చేసి చూస్తా, నీ పుంజులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. నీ ఫోన్ చేయాలి నా పుంజులకు. ఇప్పుడు నా బండి ఎక్కువ 10 పుంజులు ఇప్పుడు లైన్గా పెడతారు మనం. అంటే మన లెవెల్ ఏందనుకుంటున్నావురా? ఊర్లో పోంటి వస్తాయి అన్న అనుకుంటే లేని పుంజు పైసా కూడా అడగారు. నేను పోతే నాడు పోదామా ఇప్పుడు? అరే పుంజులు అంటున్నావు, నాకు ఒక్క పుంజు ఇప్పిరాను చాలరా. నువ్వు 10 పుంజు వద్దురా, నాకు ఒక్క పుంజు. వామ్మో ఏం మాట్లాడుతున్నావురా నాయన? నీ ఇంటికా ఉన్న పుంజు వేయవు నువ్వు, బంది పుంజుల గురించి అడుగుతున్నావు నువ్వు. ఏ పానాయన చూద్దాం ఏ పాట చెప్పిస్తావు. నీ ఊర్లో నీ పతారు ఎంత ఉందో చూసాపా. నాయన నడవన్న పుంజులు అంటుండు బాగా. ఎన్ని పుంజులు ఇప్పిస్తావు పా చూద్దాం పా. ఊర్లో నీ పతారు ఎంత ఉందో చూపిస్తాపా. నీ పలుకుబడి నీ పతారా. మరి నేను ఇప్పుడు ఇప్పిస్తే చూద్దాం రాదు. నేను తిరిగి చచ్చిన అంతేనా? అరే నువ్వు అన్నావు కదా పుంజులు ఇప్పి నేను పుంగి వలవడం పారా. నేను అక్క పెడతా. నేను కూడా వస్తా, నాకు పుంజు కావాలి. ఏ దారా ఏం తాగుతావు దా. నీకు పుంజు ఇప్పిస్తా దారా. నువ్వు అయ్యకున్నా నీకు పుంజు ఇప్పిస్తేట్రా. అరే పుంజులకైతే పోతున్నాం, జల్లు అయితే వద్దాం. లేకపోతే లేదు, నాకు ఇంటికాడికి ఫోన్ వచ్చింది. మురుకులో తలట మరి ఏం చేయాలరా భయ్? ఏం చేయాలి? ఫోన్ వచ్చినా మురుకులు బాగొస్తావు. రే పోతున్నాం కానీ మరి ఇప్పిస్తావా లేదా?
ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి అప్పలతో ఆట మరి లేకపోతే రాత్రి నన్ను వస్తుంది నా వాల్యూ మీకు అర్థమవుతుందా అన్నా నీ వ్యాలంటే నాకు భయం అవుతుంది తల్లి. ఎందుకో నువ్వు మాటలే ఉన్నాయిరా నాయన. వాళ్ళు ముందు పైసలు కూడా అడగారు తెలుసా నీకు? అరే పండుగ పూట సంక్రాంతికి పైసలు అడగలరా? పండుగ పూట అరే నా లెవెల్ వేరువాడా చూద్దాం పారా నీ ఏ పాట లెవెల్ నువ్వు ఇప్పుడు ఇంటికా నుంచి మొదలు పెడుతున్నావు నీ బిల్డప్ చూద్దాం పా. నువ్వు ఆడికి అయినాక మీరే అనుకుంటారు అమ్మా తిరుపతి గాడికి ఇంత అప్పుడే నమ్ముతా నీ పుడింగి మాటలను అప్పుడే నమ్ముతా. నమ్ముదు ఇప్పుడు చూసినాకనే నమ్ముతాడు వాడైనా. ఇక అయినట్టే, ఇక మనం నిన్నట్టే పుంజులు దొరికినట్టే ఇంకేముంది ఇక ఇంటికి పోవడే ఇక మేనా ఇక నీకు వస్తుడే ఇక నన్ను అయితే వాయిస్ కార్డు తింటున్నా నేను నిమ్మనంగా తాగుతా. రే ఇంటికాడ ఉన్నట్టు కాదు ఇది ఊరు, మన లెవెల్ వేరే ఉంటుంది. చిల్లర లెక్కలు చేయకుండా చిల్లర మాటలు మాట్లాడుకోండి అంతే ఇజ్జలు పోతుంది ఇక్కడ. మనం ఇట్లుండమంటారు ఇట్లుండమంటావా? సైలెన్స్గా నేను మాటని చెప్పిందేను మీరు మూతి మీద వేలేసుకోవాలి, వేరేది ఏం మాట్లాడుకోండి మీరు ఇక సరేనా? వేరే ఏది మాట్లాడద్దు. ఏమరా సాయి ఈ బిల్డప్ ఎక్కుంది ఏ పడుందో చూద్దారా ఈ బిల్డప్. వామ్మో ఈ బిల్డప్ చంపుతుంటారు ఆయన. కోళ్ళే తిప్పియక్కోవాలి చూద్దాం. ఈయన పుంగే వలుగుతుంది పక్క. డీసెంట్ ఉండరు చెప్పినాక కూడా డీసెంట్ ఉండలేదు. మూతి మీద అంటే వేసుకో వేసుకోవాలా కరువు పోతుంది. చూద్దాం వాయిన్స్ పోయేటట్టున్నది, నన్ను వాయిన్స్ కార్డు దించురి. నా పని నేను చూసుకుంటా. మీరు ఆగుండ్రా బై, నేను పోయి మాట్లాడితే కదా నేను పోతున్నా. ఏం పెద్దమ్మా బాగున్నా? ఎవరో బిడ్డ నాకు గుర్తులేదు మరి, నాకు ఎప్పుడు చేసినో ఏమో నాకు తెలియదు మరి. అమ్మ తోడు ఫేస్ కూడా గుర్తులేదంట ఆ ముసల్దానికి. తోడు నా ఇజ్జత్ మొత్తం పోయిందిరా. లోవంటారా పెద్దమ్మ అన్నం తినమంటుంది ఇప్పటిదాకా, షాయి తాగమంటుంది అన్నం తినమంటుంది. ఒళ్ళు లేవంటే అమ్మేసుకుందంట. గా ఇంటికో గాడి తినమన్నది ముసలి మస్తు తినమన్నది. తినకుండా వచ్చింది పాపం కొడుకు. ఇంకెన్ని చెప్తారో చూద్దాంపా. ఏ బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ఈ ఆడుకోసం పక్కకి నాడు మనోడు ఇంకెన్ని చెప్తాడో చూద్దాం దా. ఎన్ని ఘోరాలు చూడాలి ఇంకా. ఇంకా ఆయన ఉన్నాయేం రా భయ్, రండి జల్దీ రండి. ఆడు అన్నున్నాడు తెలిసినాయన మంచిగా తాగోతారా, నువ్వు ఎక్కువ మాట్లాడ చెప్తున్నా. సైలెన్స్ ఉండండి ఇది ఎవ్వరు పడితే వాళ్ళు రావద్దు. నాలాంటి డీసెంట్ వ్యక్తులే రమ్మంటారు. ఎక్కువ మాట్లాడుకోండి. చిల్లర్లే కదా తాగోతాడు దూరం మంచిగా. మామా గేటుది మామా, ఇది మనం సొంత ఇల్లు లెక్క. మామా గేటు పిలుస్తుడు అల్లుడా వీలువాడు ఎవరా మీరు? మామ పిలుస్తుడు. పో నాడు ఈ కిరాయిలు రా. సొంత ఇల్లు నాది అనుకుంటావు? ఆవురా ఒక్క నిమిషం ఆగు. నీకు దండం రా నాయన, పండుగ పూట ఎందుకురా మనం ఎలగొట్టేటట్టు చేసినావు. అవురా అంటే ఆవిడ నువ్వు నిమ్మలాగా కూర్చున్నావు, నేను గిడికి దాకా తీసుకొచ్చినవరా నాయన నువ్వు. ఆయనకు మొన్న బండి మీద కింద పడ్డారా, దెబ్బ తాకింది. నన్ను మర్చిపోయాడు. వారి ఇంట్లోకి నేను ఎన్నిసార్లు అన్నం తినా అనుకున్నా, మస్తు సార్లు అన్నం తినా నేను. ఈడింకా లోపలికి పోలేరా? వాడు ఇంట్లో పోయిన అనుకున్నారా? మీరు కొంచెం ఆకుండా వాడు కొచ్చేటట్టు ఉన్నారా? వాడు పోరా అప్పుడు రాగే మావాడు ఇల్లు మర్చిపోయింది. ఏ మావాళ్ళు ఉన్నారు అనుకున్నాం. మావాడు ఇల్లు మర్చిపోయి వచ్చినాము.
అది కాదవా కింద పడ్డ అంటుండు అన్నం పెట్టింది అంటుండు ఎవరా ఆయన ఏ లే మా వాళ్ళు ఇల్లు మా వాళ్ళు ఇల్లు మావాలంటే తెలుసుకొని రావాలి కదా అదే నేను తెలుసుకున్నాం మీరు అని తెలిసింది మరి తెలుసుకున్నా ఏ ఆడ పెద్ద అవరాడు. నాకు తెలుసు ఆయన మొన్ననే బడి మీదకి వెళ్ళి పడ్డాడు. సారీ నాకు బువ్వ పెట్టిర్రు అంటుండేవా? సారీ తప్పైంది మళ్ళా రంది ఏయ్, ఏమన్నా? సపరేట్గా పంపమన్నాడు. పొమ్మంట మళ్ళా రంది జరగవు అమ్మా ఏం టార్చర్ పెడుతుంటా ఈ కోళ్ళు ఏమో కానీ కొల్లి వలగొట్టిస్తట్టుండు వీడు కోళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చిండు ఎర్రటి ఎండలా ఏంది బాధ అమ్మ వద్దురా నాయన కోళ్ళు లేకుండా నాయన ఇంకో ఇంటికి పోతే మనల్ని అంతట్టున్నారు ఇక రే ఆడ కొట్టుకుంటున్న పుంజులు మనయేరా నేను తెలిసిన వాళ్ళు నేను ఇప్పిస్తారా ఆ 2 పుంజులు మనయేరా ఇప్పిస్తారా మీరు రాజేష్ తిట్టినా సిగ్గురాదు అని తన్నా సిగ్గురాదు ఈ నెంబర్ తిరిగామనుకో మన పొంగి వరుగుతుంది ఈ పులుసులు వద్దు ఏమొద్దు ఏమరా సాయి ఏమంటావు నేను అందుకే తలకాయలు తెచ్చుకుందామని చెప్పిన నన్ను మాట్లాడొద్దన్న డీసెంట్గా ఉండమన్నాను నువ్వు అట్నే ఉండరా ఇక అట్నే కడుమర్చుకుని అనుకోలేకపోతే మంచి చెప్పిన ఈ ఆటను తెచ్చుకుందామన్నా అన్న విన్నారా నా మాట వినకపోతుంది ఇంత దూరం వస్తుంది ఆడు బిల్డే బాబాయ్కి తక్కువ సోకుల రాడికి ఎక్కువ అట్లుంది కరెక్ట్ సంక్రాంతి పండుగ దగ్గర దొరికిందిరా మనకు ఎప్పటికి గుర్తుంటుంది ఇది నాకు ఆవ తెలుసు ఈయన తెలుసు ఆడ తెలుసు అని 10 మందితో తెలుసుకో 10 మందిని తనిపిస్తాడు నాకొద్దు ఇంకో విషయం చెప్తున్నా అప్పులు చేసే టైం అయిందిరా అన్నా ఈయనతో నువ్వు పోయినావు అనుకో ఈడ మిస్ అయిన తన్నులు నువ్వు ఇంటికి పోయి అప్పాలు వత్తకపోతే ఆడ తింటావు అసలు తన్నులు నాడు వద్దుపా కోళ్ళు వద్దు ఏమొద్దు నడు నడు కోళ్ళొద్దేమొద్దు నడు నాకు ఫ్రీగా ఇప్పిస్తా అన్నాడు కోడి పిచ్చుడు లేదు ఏం లేదు అన్ని బడవాసి మాటలేదు మంచి వాయిస్ కాడ పోయింది నిమ్మలంగా రావు ఓ పెద్దమ్మ ఈడ కొట్టుకుంటున్న కోళ్ళు ఎవలి పెద్దమ్మ అమ్ముతారా అవేమన్నా ఓ ఆ రేటు పెడతావా రేటు మస్తు రేటు ఉంటుంది వీటి ఆ రేటు పెట్టవు నువ్వు అంత రేటు నువ్వేదో ధర చెప్పరాదమ్మా అవి తీసుకోమో నువ్వు లేదు ఒక రేటు చెప్తే నీ చిల్లర లెక్కలు బంద్ చేయరా మీరు డీసెంట్ మెయింటైన్ చేయరా మీరు నా ఇంకా డీసెంట్ కుటుంబం నాకు గివి కాకపోతే ఇంకా 10 కోళ్ళు ఇప్పిస్తాను కానీ గాడికి మాట్లాడిన కోళ్ళు అరే కోడి మాట్లాడే